గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం రిమైనింగ్ ప్రాబ్లం చేద్దాం సిరీసెస్ అనే కాన్సెప్ట్లో. చూడండి, శ్రేణులు అనే కాన్సెప్ట్లో నిన్న కొన్ని సమ్స్ చేసాం మనం. ఈరోజు మిగతావి చేద్దాం. చూడండి, ఫస్ట్ది 92, 76, 62, 40, 32, 26, 20, 10 అని ఉందండి. చూడండి, ఓకేనా? చూడండి, ఫస్ట్ 92, 76. 92, 76కి డిఫరెన్స్ ఏమవుతుంది? 16. అంటే దీని నుంచి -16 చేస్తే 76 వచ్చింది. 76 నుంచి -14 చేస్తే 62 వచ్చింది. చూడండి, ఇక్కడ ఏముంది లాజిక్? -8 చేస్తే 32 వచ్చింది, -6 చేస్తే 26 వచ్చింది, -4 చేస్తే 22, -2 చేస్తే 20. యాక్చువల్గా ఇక్కడ 20, ఓకేనా? -2 చేస్తే 20. అంటే చూడండి, అన్ని ఈవెన్ నెంబర్స్ మైనస్ చేస్తున్నాడు. -16, -14, -8, -6, -4, -2 అంటే ఒక సిరీస్లో ఉంది. ఓకేనండి. చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి? -12 ఇక్కడ -10 అంటే ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏమవుతుంది? 62 - 12 ఏమవుతుందండి? ఆన్సర్ 50 ఓకేనండి, ఆన్సర్ 50. చూడండి ఫస్ట్ దానికి, ఓకేనా? చూడండి, అన్నీ మైనస్ ఈవెన్ నెంబర్స్. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ది 342, 35, 124, 26, 3, 0 అన్నాడు. చూడండి, 342 దేనికి దగ్గరలో ఉందండి? 342 అంటే చూడండి, యాక్చువల్గా 343 అంటే మనకి 7 క్యూబ్. 7 క్యూబ్ అంటే ఏంటండి? 343. ఇది 36, 6 స్క్వేర్. ఇది చూడండి 5 క్యూబ్, 125 దగ్గరలో ఉంది. అంటే సంథింగ్ మైనస్ చేశాడు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 4, తర్వాత 3 క్యూబ్ అంటే 27. చూడండి, ఇక్కడ అన్నీ ఏం చేశాడంటే 342 అంటే మీనింగ్ ఏంటి? 7 క్యూబ్ -1 చేశాడు. 7 క్యూబ్ -1 చేశాడు. ఇది 6 స్క్వేర్ -1 చేశాడు. ఇది 5 క్యూబ్ -1 చేశాడు. ఇక్కడ 3 క్యూబ్ -1, ఇక్కడ 2 స్క్వేర్ -1, 1 క్యూబ్ -1 చేశాడు. చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుందండి? చూడండి లాజిక్, 7 క్యూబ్ 6 స్క్వేర్, 5 క్యూబ్ 4 స్క్వేర్ -1 రావాలి కదా. 3 క్యూబ్ -1, 2 స్క్వేర్ -1, 4, 1 క్యూబ్ -1. చూడండి, ఇలా ఉండేటప్పుడు ఏం రావాలండి? మనకి 4 స్క్వేర్ -1 ఏమవుతుంది? ఆన్సర్ 15 అవుతుంది కదండి. ఆన్సర్ 15. చూడండి, ఓకేనా? చూడండి, ఇక్కడ లాజిక్ 7 క్యూబ్ -1, 6 స్క్వేర్ -1, 5 క్యూబ్ -1, 4 స్క్వేర్ -1, 3 క్యూబ్ -1, 2 స్క్వేర్ -1, 1 క్యూబ్ -1. అంటే ఒకటి క్యూబ్, ఒకటి స్క్వేర్, ఒకటి క్యూబ్, ఒకటి స్క్వేర్, ఈ విధంగా ఉంది. దీని ఆన్సర్ ఏమవుతుంది? 15. నెక్స్ట్ వన్ చూడండి, 2112-64, 1024. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి బాగా పెద్ద నెంబర్ చేంజ్ డిఫరెన్స్ ఉంది. అంటే ఇక్కడ మల్టిపుల్ చేశాడని అర్థమవుతుంది కదండి. మల్టిపుల్ చేశాడు, ఓకేనా? అంటే చూడండి, ఇందులో ఒక మల్టిపుల్ అనే కాన్సెప్ట్ దాగుందని తెలియదు. అంటే మల్టిపుల్ అనేది ఉంది, ఓకేనా? చూడండి, ఇందులో మల్టిపుల్ చేస్తే ఈ సమ్ చేయొచ్చు అనే లాజిక్ తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మల్టిపుల్ డిఫరెన్స్ చూడండి. ఎంత మల్టిపుల్ చేశాడు? యాక్చువల్గా ఇక్కడ 16 మల్టిపుల్ చేశాడు, ఓకేనా? 16 మల్టిపుల్ చేస్తే 64కి 1024 వచ్చింది. చూడండి, 2 నుంచి 1 అయింది. ఎంత గుణించాలి? యాక్చువల్గా 0.5 గుణిస్తే 2 ఇంటూ 0.5 అయితే 1 కదండి. 1 ఇంటూ 1 చేస్తే 1 వచ్చింది కదండి. 1 ఇంటూ 2 చేస్తే ఈ 2 వచ్చింది కదండి. చూడండి, నెక్స్ట్ ఏం రావాలి? నెక్స్ట్ 4, నెక్స్ట్ 8, అంతే కదండి. చూడండి, డబుల్ అవుతుంది. గుణించడం అనేది దేంతో మనం గుణిస్తామో అది డబుల్ అవుతుంది. 0.5 నుంచి 1 అయింది, 1 నుంచి 2, 2 నుంచి 4, 4 నుంచి 8, 8 నుంచి 16. ఓకేనండి. 2 టైమ్స్, ప్రతిదీ 2 టైమ్స్ జరిగింది. అంటే 2 4 8. ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ 8. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, 56, 45, 58, 47, -49, 62 అని ఉంది, ఓకేనా? 62 అని ఉంది. చూడండి, ఇప్పుడు కొంత ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కొంత ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే మైనస్ వాల్యూ వస్తుంది. ఇక్కడ ఏమైంది? ప్లస్ వాల్యూ వచ్చింది. ఇక్కడ మైనస్ వాల్యూ. అంటే దాని తర్వాత ఏం రావాలి? ప్లస్ వాల్యూ రావాలి. దాని తర్వాత మైనస్ వాల్యూ రావాలి. దాని తర్వాత ప్లస్ వాల్యూ రావాలి. చూడండి, అంతేనా? మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్గా ఉండాలి. చూడండి,
56 నుంచి 45 మైనస్ ఎంత మైనస్ -11 చేశాడు. ఇక్కడ ఎంత ప్లస్ చేశాడు 13 ప్లస్ చేశాడు, మళ్ళీ -11 చేశాడు, మళ్ళీ ఎంత చేయాలి 13 ప్లస్ చేయాలి, మళ్ళీ -11 చేయాలి, ఇది 13 ప్లస్ చేయాలి. చూడండి సీక్వెన్స్ సరిపోయిందా? అంటే చూడండి 47 13 ఏమవుతుందండి ఆన్సర్ 60. 47కి 13 కలిపితే 60 నుంచి మళ్ళీ 11 తీస్తే 49. చూడండి సరిపోయిందా? చూడండి ఈ విధంగా చేయాలన్నమాట. ఓకేనండి. చూడండి ఇప్పుడు మనం మిస్సింగ్ నెంబర్ వరకు చేసాం. అంటే చూడండి ఇక్కడ ఏమంటే మీకు ఎలా ఇచ్చాడు ప్రీవియస్గా 2 6 8 డాష్ సంథింగ్ 12 లేకపోతే 14 ఇలా ఇచ్చాడు. అంటే మిస్సింగ్ నెంబర్, ఈ నెంబర్ ఏంటంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇప్పుడు రాంగ్ నెంబర్ సిరీస్ అంటే భిన్నమైన దాన్ని కనుక్కోవాలండి. అంటే ఇప్పుడు చూడండి ఇందులో అన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇచ్చే క్వశ్చన్లో ఒక నెంబర్ తప్పు ఉంది, మిగతావన్నీ రైటే, కానీ ఒక నెంబర్ మాత్రం తప్పుగా ఉంది. ఆ తప్పుగా ఉన్నది ఏదో కనుక్కోవాలి, రాంగ్ నెంబర్ అంటే భిన్నమైన దాన్ని కనుక్కోవాలి. చూడండి అక్కడ ఆప్షన్లో ఇలా ఇస్తాడండి 7 12 13 15 అని ఈ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ఆప్షన్ ఇలా ఇచ్చేటప్పుడు మీరు ఇప్పుడు ఇది మీ క్వశ్చన్ అనమాట. అంటే ఇచ్చిన సిరీస్లో భిన్నమైన దాన్ని కనుక్కోండి అంటాడు. అంటే రాంగ్ నెంబర్ సిరీస్ అనమాట ఈ టైప్. చూడండి ఫస్ట్ క్వశ్చన్లో చూడండి 3 5 7 9 12 13 15 17 ఇందులో మీకు ఏది రాంగ్ నెంబర్ అనిపిస్తుందండి? చూడండి సింపులే. చూడండి 3 5 7 9 13 15 17 ఇవన్నీ ఏంటి ఆడ్ నెంబర్స్ కదా. చూడండి రెడ్ మార్క్ చేసేవన్నీ ఏంటండి ఆడ్ నెంబర్స్, 12 మాత్రం ఈవెన్ నెంబర్. ఓకేనా? యాక్చువల్గా ఇది రాంగే కదండి, అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ బి. ఓకేనా? 12 అనేది మీ ఆన్సర్. యాక్చువల్ ఇక్కడ ఎవరు ఉండాలి? 11 అనేది ఉండాలి కదా. ఓకేనా? చూడండి ఇప్పుడు సెకండ్ వన్ చూడండి. ఓకేనా? చూడండి ఆన్సర్ ఎలా చేయాలో తెలిసింది కదండి. సెకండ్ వన్ చూడండి 8 27 64 100 216 343. చూడండి 8 నెల రాయొచ్చు, 2 క్యూబ్గా రాయొచ్చు, ఇది 3 క్యూబ్ 4 క్యూబ్, ఇది 10 స్క్వేర్, ఇది 6 క్యూబ్, దీన్ని 7 క్యూబ్గా రాయొచ్చు. చూడండి ఒక సిరీస్లో ఉంది 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 6 క్యూబ్ 7 క్యూబ్. యాక్చువల్గా ఇక్కడ ఎవరు రావాలి? 5 క్యూబ్ అని రావాలి, కానీ మనకి ఎవరున్నారు? 100 అనేది ఉంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ 100. ఓకేనా? చూడండి ఇది తప్పు అనమాట. అంటే భిన్నమైనది ఏది? 100 అనేది భిన్నమైనది. చూడండి నెక్స్ట్ ఇచ్చేయండి 19 28 39 46 55 64. చూడండి 19కి 28కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 19కి 28కి మధ్య డిఫరెన్స్ 9. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది? 11. ఇక్కడ డిఫరెన్స్ 7. ఇక్కడ 9 7 ఇక్కడ 9. 46 నుంచి 39 తీస్తే 7 కదా. ఇక్కడ 7, ఇక్కడ 7. చూడండి 9 9 9 అంటే చూడండి ప్రతిదీ డిఫరెన్స్ ఎంత ఉండాలని తెలుస్తుందండి? 9 ఉండాలి. కానీ ఇక్కడ డిఫరెన్స్ మాత్రం చేంజ్ అయింది. అంటే రాంగ్ నెంబర్ ఏమవ్వాలి? రాంగ్ నెంబర్ 39 అవ్వాలి. అంటే 39 బదులు సపోజ్ 9 కదా డిఫరెన్స్, ఇక్కడ 9 డిఫరెన్స్ అనుకోండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 9 అనుకుంటే 28 + 9 ఏమవుతుందండి? 37 అవుతుందా? అంటే ఇక్కడ యాక్చువల్గా ఎంత రావాలి? 37 అనుకుంటే ఇప్పుడు చూడండి 37 అని అనుకుంటే చూడండి 37కి 46కి డిఫరెన్స్ కూడా 9 వస్తుంది. ఓకేనా? చూడండి అన్ని 9 డిఫరెన్స్లు ఉంటాయి. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ 39. డిఫరెంట్గా రాంగ్ నెంబర్ ఏది అందులో? 39. చూడండి. ఓకేనా? నెక్స్ట్ చేయండి ఫోర్త్ వన్ 19 28 39 52 67 84 102. చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ డిఫరెన్స్ 9, ఇక్కడ 11, ఇక్కడ 13, ఇక్కడ 15, ఇక్కడ చూడండి 17. 102 నుంచి 84 తీస్తే ఇక్కడ 18, ఇక్కడ 18 వస్తుంది. చూడండి దీనికి డబల్ డిఫరెన్స్ 2 2 2 2. చూడండి డబల్ డిఫరెన్స్ 2 2 2 ఈక్వల్. అంటే అన్నీ చూడండి అన్నీ ఏంటంటే ఇక యాక్చువల్గా
9, 11, 13, 15, 17 అనేవి ఆడ్ నెంబర్స్. కానీ ఇక్కడ ఏమొస్తుంది డిఫరెన్స్? ఈవెన్ నెంబర్ డిఫరెన్స్ వస్తుంది. అంటే మనకి ఏం రావాలి? ఆడ్ నెంబర్ డిఫరెన్స్. అంటే ఏం రావాలి? ఆడ్ నెంబర్ డిఫరెన్స్ అంటే 19 రావాలి. ఓకేనా? ఆ విధంగా అయినా చూసుకోవచ్చు. లేకపోతే చూడండి డబల్ డిఫరెన్స్ 9కి 11కి 2, 11కి 13కి 2, 13కి 15కి 2, 15కి 17కి 2. అంటే 17కి దాని తర్వాత వచ్చే నెంబర్కి ఎంత డిఫరెన్స్ ఉండాలి? 2 ఉండాలి. అంటే ఏం రావాలి? 19 అని రావాలి. అంటే చూడండి ఎక్కడ వరకు రైటే, అంటే తప్పేదండి. ఇదే కదా. చూడండి 84కి 19 యాడ్ చేస్తే ఎంత రావాలి? యాక్చువల్గా 103 కదా, 103 రావాలి. ఓకేనా? ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు? ఆన్సర్ ఇది రాంగ్. 102 అనేది ఆన్సర్ రాంగ్. చూడండి మీరు అక్కడ ఆన్సర్ చెప్పాలి. చూడండి ఆప్షన్ ఏలో ఏమవుతుందంటే 84, ఆప్షన్ బి 67, ఆప్షన్ సి 52, ఆప్షన్ డి 102 అని ఉంటుంది. ఇక్కడ మీది రాంగ్ ఏదో చెప్పాలి. ఇక్కడ ఏ నెంబర్ కావాలో చెప్పకూడదు. ఇందులో ఏదైతే రాంగో అది చెప్పాలి. చూడండి 84 రాంగా, 67 రాంగా, 52 రాంగా, 102 రాంగా చెప్పాలి. చూడండి మనకి ఏం రాంగ్ వచ్చింది? లాజిక్ ప్రకారంగా ఇక్కడ 103 రావాలి. కానీ మీరు ఏం రావాలో చెప్పవసరం లేదు. ఏంది రాంగో చెప్తే చాలు. అంటే 102 అని రాంగ్. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 102. ఆన్సర్ డి అవుతుంది. ఓకేనండి? చూడండి ఇచ్చేయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. దీన్ని ఇంటూ చేశాడు. అంటే ఇంటూ 0.5 చేస్తే 8 వచ్చింది. ఇంటూ 1 చేస్తే ఎంత రావాలి? 8 రావాలి. కానీ 9 ఉంది. కానీ ఇక్కడ చూడండి ఇంటూ 2 చేశాడు, 24 సరిపోయింది. ఇక్కడ ఇంటూ 2.5 చేశాడు, 60 సరిపోయింది. ఇక్కడ ఇంటూ 3 చేశాడు, 180 సరిపోయింది. ఇక్కడ చూడండి ఇంటూ 3 ఇంటూ 2.5 ఇంటూ 2, ఇక్కడ ఏంటి? ఇంటూ 1.5 చేస్తే ఈ విధంగా సీక్వెన్స్ అంటే 0.1, 0.5, 1, 1.5 ఇంటూ 2 ఇంటూ 2.5 ఇంటూ 3 ఈ విధంగా లాజిక్ ఉంది. చూడండి యాక్చువల్గా ఇది 0.5 చేస్తే 8 రైట్ సరిపోయింది. 8కి ఇంటూ 1 చేస్తే ఇక్కడ ఏం రావాలి? 8 అని రావాలి. కానీ మనకేముంది? 9 అని ఉంది. 8 ఇంటూ 1.5 చేస్తే 12 సరిపోతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ 8. అంటే ఇక్కడ 9 ఎవరు తప్పు? 9 రాంగ్. అంటే చూడండి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 60 అన్నాడు అనుకోండి. మీరు ఆ ఆప్షన్ ఏం పెట్టాలి? ఆప్షన్ సి అని పెట్టాలి. ఏది రాంగో అది పెట్టాలి. అంటే ఇక్కడ ఎవరు కావాలో అది మనం చెప్పవసరం లేదు. ఏది రాంగో చెప్పాలి. అంటే యాక్చువల్గా మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ ఎవ్వరు రావాల్సిందంటే 8 రావాలి. 9 ఉంది కాబట్టి 9 తప్పు అని పెట్టాలి. అంటే ఆప్షన్ సి అని పెట్టాలి. ఓకేనండి? ఇది రాంగ్ నెంబర్స్. నెక్స్ట్ మనం లెటర్ సిరీస్ డిస్కస్ చేద్దాం. ఓకే చూడండి ఇవి ప్రీవియస్గా ఆర్ఆర్బీస్లో అంటే రైల్వేస్లో వచ్చే క్వశ్చన్స్ అండి. ఆర్ఆర్బీలో వచ్చే క్వశ్చన్స్ ఇవి. చూడండి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ క్వశ్చన్స్ చూడండి. ఒక 5 ఎగ్జాంపుల్స్, ఒక 5 రాశాను. చూడండి ఫస్ట్ ఇది 1835 53 88 -23 అని ఉంది. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇలా ఇచ్చాడు క్వశ్చన్ 1835 53 88 -223. చూడండి ఇందులో ఏ లాజిక్ ఉందో చూడండి ఒకసారి, చేయండి ఒకసారి. ఓకేనా? చూడండి 18 + 35 చేస్తే ఎంత వస్తుంది? 18 + 35 చేస్తే చూడండి 53 వచ్చిందా? ఈ 2 ప్లస్ చేస్తే 53 వచ్చింది. చూడండి ఈ 2 ప్లస్ చేస్తే 88 వచ్చింది. ఈ 2 ప్లస్ చేస్తే 88 వచ్చింది. అప్పుడు ఈ 2 ప్లస్ చేయండి 88 53 అంతేమవుతుంది? 141. ఈ 2 ప్లస్ చేస్తే 229 సరిపోయిందా? అంటే ఏంటి? ఇదేనా లాజిక్? చూడండి ఫస్ట్ 2 ప్లస్ చేస్తే సెకండ్ వచ్చి థర్డ్ 1 వచ్చింది. ఓకేనా? ఈ 2 ప్లస్ చేస్తే 88 వచ్చింది. ఈ 2 ప్లస్ చేస్తే 141 వచ్చింది. ఈ 2 ప్లస్ చేస్తే 229 వచ్చింది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ 149. సెకండ్ వన్ చూడండి 272 166 136 68 34 డాష్ అని అన్నాడు. చూడండి ఇది సింపులే. చూడండి దీన్ని బై 2 చేశాడు, అప్పుడు 136 వచ్చింది. దీన్ని బై 2 చేశాడు 68 వచ్చింది. దీన్ని బై 2 చేశాడు 34 వచ్చింది. దీన్ని బై 2 చేస్తే ఎంత రావాలి? ఆన్సర్ 17 17 రావాలి.
ఓకేనండి. నెక్స్ట్ ఇది చూడండి, 1 2 3 5 8 13. నెక్స్ట్ ఏం రావాలి చూడండి, దీనికి డిఫరెన్స్ ఎంత? దీనికి డిఫరెన్స్ 1, దీనికి డిఫరెన్స్ మళ్ళీ 1, దీనికి డిఫరెన్స్ 2, ఇది 3, ఇది 5. చూడండి 1 1 2 3 5. ఏమైనా లాజిక్ తెలుస్తుందా? తెలియట్లేదండి. డబల్ డిఫరెన్స్ చూడండి, డబల్. దీనికి డిఫరెన్స్ 0, దీనికి డిఫరెన్స్ 1, దీనికి 1 అయినా చూడండి, దీనికి 2. ఓకే, మళ్ళీ సేమ్ అదే లాజిక్ ఫాలో అవుతుందా? 1 1 2 3 5. చూడండి ఏమైనా లాజిక్ తెలుస్తుందండి? చేయండి అండి, చేస్తే వచ్చేస్తుంది. చూడండి ఒకసారి క్వశ్చన్ ఏమైనా రాంగ్ ఉందా? చూడండి, థర్డ్ వన్ క్వశ్చన్ మిస్టేక్ ఉంది. ఫోర్త్ వన్ చేయండి. ఫోర్త్ వన్ ఇక్కడ చూడండి, ఇంటూ 5 చేశాడండి. 2 5s 10 కదా. ఇంటూ 4 చేశాడు, మళ్ళీ ఇంటూ 3. ఓకేనా, తగ్గిస్తున్నాడు. ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సరిపోయిందా? చూడండి, ఇంటూ 5 4 3 2 1 అంటే 4 3s ఎంత అండి? 112 కదా, 120. ఓకేనా, 120 ఇంటూ 2 240, 240 ఇంటూ 1 240. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చేయండి. ఫిఫ్త్ వన్ చూడండి, ఏది లాజిక్? ఇక్కడ డిఫరెన్స్ 3, ఇక్కడ 6, ఇక్కడ 12, ఇక్కడ 24. చూడండి 3కి డబుల్ అవుతుంది, ఇది 6కి డబుల్ అయ్యింది, 12కి డబుల్ అయ్యింది, 24కి డబుల్ 48. అంటే 46 + 48 ఏమవుతుంది? 46 + 48 94. అంటే ఆన్సర్ 94 అవుతుంది. ఓకేనండి. ఓకే, ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ మిస్టేక్ ఏం కాదు. ఒకసారి చూడండి, సరిపోయింది. సేమ్ లాజిక్ ఫస్ట్ దాని లాజిక్లాగా చేయాలండి. చూడండి, ఫస్ట్ వన్ థర్డ్ వన్ సేమ్ లాజిక్. ఓకేనా, చూడండి, ఈ రెండు ప్లస్ చేస్తే ఏమొస్తుంది? 3. ఈ రెండు ప్లస్ చేస్తే 5. ఈ రెండు ప్లస్ చేస్తే 8 వచ్చింది. ఈ రెండు ప్లస్ చేస్తే 13 వచ్చింది. ఈ రెండు ప్లస్ చేస్తే ఆన్సర్ 21. ఓకేనండి, ఈ విధంగా. నెక్స్ట్ లెటర్ సిరీస్. చూడండి, నెక్స్ట్ లెటర్ సిరీస్ చేసే ముందు మెయిన్గా మీకు ఇవి తెలియాలండి. మీకు ఆల్రెడీ కోడింగ్ డీకోడింగ్లో లెటర్స్ని ఏ విధంగా రాయాలో చెప్పాను. చూడండి, లెటర్స్ని అంటే ఏబిసిడీలని ఏ విధంగా రాయాలో చెప్పాను. చూడండి, ఈ విధంగా రాసుకుంటే చాలా అడ్వాంటేజ్ అండి. కోడింగ్ డీకోడింగ్లో కానీ, ఈ లెటర్ సిరీస్లో కానీ, ఎనాలజీలో కానీ. చూడండి, ఎనాలజీలో లెటర్స్ పైన కూడా ఎనాలజీ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనం అదే చెప్పుకుంటాం. చూడండి, మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీకు ఇచ్చే రఫ్ షీట్లో మెయిన్గా వేసుకోవాల్సింది ఇది ఒకటి. ఇలా వేసుకొని దీనికి నెంబరింగ్ ఇచ్చుకోవాలండి. నెంబరింగ్ ఓకే, ఇలా నెంబరింగ్ ఇచ్చుకున్న తర్వాత మీరు సమ్స్ ఈజీగా చూడండి, ఇలా వేసుకున్న తర్వాత ఇదే టేబుల్ అనేది మీకు ఇప్పుడు ఈ టేబుల్లా వేసుకున్నారు కదా, ఇది
దీనికి చూడండి కోడింగ్ డీకోడింగ్ యూజ్ అవుతుంది, లెటర్ సిరీస్ నెంబర్ సిరీస్కి యూజ్ అవుతుంది, ఎనాలజీలో యూజ్ అవుతుంది. ఓకేనా, చూడండి చాలా చాలా అడ్వాంటేజ్ అనమాట ఇలా వేసుకుంటే. ఒకసారి మీరు రఫ్ షీట్లో ఇలా వేసుకున్నారనుకోండి, దాని కింద మీరు ఈజీగా సమ్ చేసుకోవచ్చు. ఓకేనా, చూడండి లెటర్ సిరీస్లో సేమ్ అండి నెంబర్ సిరీస్ లానే ఇంక్రీజింగ్ ఉంటుంది, డిక్రీజింగ్ ఉంటుంది, రివర్స్లో ఉంటాయి, రిపీటెడ్ లెటర్ సిరీస్ ఉంటాయి. చూడండి సేమ్ నెంబర్ సిరీస్ లానే ఇంక్రీజింగ్ ఉంటుంది. అంటే సపోజ్ ఇలా ఉందనుకోండి, ఎగ్జాంపుల్గా ADG డాష్ ఈ విధంగా ఇచ్చేస్తాడు, ADGJ డాష్ అని. అంటే చూడండి ఏ తర్వాత డి వచ్చింది అంటే చూడండి యాక్చువల్గా ఇది 1, ఇది ఎంత 4, అంటే ఎంత ఇంక్రీజ్ అయింది +3 ఇంక్రీజ్ అయింది. జీ ఎంత 7, మళ్ళీ కూడా +3 ఇంక్రీజ్ అయింది. జే ఎంత 10, అంటే మళ్ళీ +3 ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ ఎంత రావాలి, మళ్ళీ +3 ఇంక్రీజ్ అయ్యి ఎంత రావాలి 13 రావాలి. 13 ఉండే నెంబర్ ఎంత అండి M. ఆ విధంగా చేయాలి. ఓకేనా, చూడండి ఇంక్రీజింగ్ ఆర్డర్ ఉంటుంది, మళ్ళీ మైనస్ డిక్రీజింగ్ కూడా ఉంటుంది. ఓకేనా, డిక్రీజింగ్ ఉంటుంది, మిక్సింగ్ ఉంటుందన్నమాట. ఒకటి ఇంక్రీజ్ అయ్యి ఒకటి డిక్రీజ్ అయ్యి ఆ విధంగా కూడా ఉంటుంది. చూడండి లెటర్ సిరీస్ చేసే ముందు కంపల్సరీగా అది వేసుకోవాలి. చూడండి కొన్ని సమ్స్ చేద్దాం మనం. చూడండి ఈ విధంగా క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి ఫస్ట్ ZWTQ-K అన్నాడు. చూడండి జెడ్ అంట, జెడ్ తీసుకున్నాడు, దాని తర్వాత W తీసుకున్నాడు, దాని తర్వాత T తీసుకున్నాడు, జెడ్ తర్వాత W, దాని తర్వాత T, దాని తర్వాత Q, దాని తర్వాత డాష్, మళ్ళీ K అంటున్నాడు. చూడండి జెడ్కి Wకి మధ్యలో ఎంతమంది ఉన్నారండి, గ్యాప్ 2 ఉన్నారు. మళ్ళీ Wకి Tకి మధ్యలో చూడండి జెడ్కి Wకి 2 గ్యాప్ ఉంది. ఓకే, 2 గ్యాప్ ఉంది. Wకి Tకి చూడండి 2 గ్యాప్ ఉంది. చూడండి ఇలా డయాగ్రామ్ వేసుకోవడం వల్ల ఈజీగా మీకు తెలుస్తుందా. చూడండి టీకి క్యూకి కూడా 2 గ్యాప్ ఉంది. అంటే క్యూకి నెక్స్ట్ వచ్చే లెటర్కి ఎన్ని గ్యాప్ ఉండాలి, 2 గ్యాప్ ఉండాలి. అంటే నెక్స్ట్ వచ్చే క్యూకి నెక్స్ట్ వచ్చే లెటర్కి ఎంత గ్యాప్ ఉండాలి, 2 గ్యాప్ ఉండాలి. ఎవరు అంటే N రావాలి. అంటే ఆన్సర్ Nకి Kకి కూడా 2 గ్యాప్ ఉంది. అంటే లాజిక్ సరిపోయిందా, అంటే ఆన్సర్ ఏమవుతుంది N. చూడండి అడ్వాంటేజ్, ఈ డయాగ్రామ్ వేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఇదేనా. చూడండి ఓకేనా, ఫస్ట్ దాన్ని సాల్వ్ అయిపోయింది. చూడండి సెకండ్ చూడండి, AZBYCX-EV అంటున్నాడు. చూడండి AZ అంటే ఆపోజిట్గా ఉన్నది తీసుకున్నాడు, AZ ఇది తీసుకున్నాడు, BY ఎలా తీసుకున్నాడు, CZ తీసుకున్నాడు, EV తీసుకున్నాడు. మధ్యలో ఎవరు మిగిలారు అంటే DW. చూసారా ఇలా వేయడం వల్ల అడ్వాంటేజ్ చూసారు కదా, DW. ఓకేనా, దాని తర్వాత చూడండి నెక్స్ట్ ఇది సెకండ్ అయిపోయింది కదా. థర్డ్ BDని 36గా రాశాడు, KB 169, RD డాష్ అంటున్నాడు. చూడండి B+D, చూడండి BD అన్నాడు కదా. ఓకే, Bది వాల్యూ 2, ఇది 4, ఈ 2 ప్లస్ చేస్తే 6 వస్తుంది, దీన్ని స్క్వేర్ చేస్తే 36 వచ్చింది. ఓకేనండి, 2 + 4 6, మళ్ళీ దాన్ని స్క్వేర్ చేస్తే 36 వచ్చింది. K యొక్క వాల్యూ 11 + 2, అదేవిధంగా చేయాలి కదా. 11 + 2 13 స్క్వేర్ చేస్తే 116 వచ్చింది. అదేవిధంగా R వాల్యూ ఎంత అవుతుంది, 18 + 4, D వాల్యూ ఎంత 4, మొత్తం ఎంత అవుతుంది 22కి స్క్వేర్ చేస్తే 484, ఆన్సర్ ఏమవుతుంది 484. దాని తర్వాత చూడండి ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ది ADCEHGILK డాష్ అంటున్నాడు. చూడండి ADC, చూడండి ADC తీసుకున్నాడు ఇక్కడ, ADC ఇందులో. దాని తర్వాత EHG నెక్స్ట్. యాక్చువల్గా ABCD పేర్లో ఈ 4 పేర్లో ADC తీసుకున్నాడు. ఓకేనా, దాని తర్వాత EFGH పేర్లో EHG అని తీసుకున్నాడు. అంటే Fను వదిలాడు, Bని వదిలాడు. చూడండి ఈ తర్వాత లెటర్ని వదిలేసి ఆ లాస్ట్ దాన్ని తీసుకుంటున్నాడు, ఆ లాస్ట్ 2ని తీసుకున్నాడు. దాని తర్వాత ILK, చూడండి నెక్స్ట్ స్టార్ట్ అయిపోతుంది కదా. ఏతో స్టార్ట్ అయింది D వరకు, దాని తర్వాత ఈతో స్టార్ట్ అయింది, దాని తర్వాత ఐతో స్టార్ట్ అయింది. హెచ్ తర్వాత లెటర్ ఏంటి IJKLలో ఐని విడిచిపెట్టి ఎలా రాశాడు, ILKగా రాశాడు. నెక్స్ట్ దేంతో స్టార్ట్ అవ్వాలి, Mతో స్టార్ట్ అవ్వాలి కదండి. నెక్స్ట్ MNO
ఓపి ఇవి తీసుకోవాలి. ఎంఎన్ఓపి తీసుకోవాలి. అందులో ఎవరిని విడిచిపెట్టాలి? ఎన్ని విడిచిపెట్టాలి అంటే ఎం తర్వాత వచ్చే లెటర్ని విడిచిపెట్టేయాలి. ఫస్ట్ ఎం రాసి ఆ లాస్ట్ 2ని ఏం రావాలి? రివర్స్లో రాయాలి కదా, అంటే ఎంపీఓ. ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఎంపీఓ. అర్థమైందండి? చూడండి, ఏబిసిడిలో బీని విడిచిపెట్టేసి ఆ లాస్ట్ 2 లెటర్స్ని రివర్స్ చేశాడు అంతే, ఏ యాస్టీస్గా రాసేసి. అంటే తర్వాత ఈతో స్టార్ట్ అయింది, డీతో ఎండ్ అయిపోయి ఈతో స్టార్ట్ అయింది, హెచ్తో ఎండ్ అయిపోయి ఐతో స్టార్ట్ అయింది, ఎల్తో ఎండ్ అయిపోయి ఎంతో స్టార్ట్ అవ్వాలి. ఎంతో స్టార్ట్ అవి దాని తర్వాత ఎన్ని విడిచిపెట్టాలి, లాస్ట్ 2ని రివర్స్లో చేయాలి. అంటే ఏమవుద్ది? ఎంపీఓ. ఓకేనా? 4th వన్ అయిపోయింది. చూడండి 5th వన్ చేయండి. ఫిఫ్త్ వన్ చూడండి ఒకసారి. సిడిని డిసి ఐజే జేఐ ఎల్ఎం డాష్. చూడండి సింపుల్గా తెలిసిపోతుంది. సిడిని రివర్స్ చేశాడు డిసి అని, ఐజేని రివర్స్ చేస్తే జేఐ అని, ఎల్ఎం రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఎంఎల్. అంటే ఆన్సర్ ఎంఎల్. చూడండి ఇది చూడండి 6th వన్ చూడండి. ఏబిడిజికే. ఓకే, ఇంక్రీజింగ్ ఆర్డర్ తెలుస్తుంది కదండి. చూడండి ఏ నుండి స్టార్ట్ అయ్యి అలా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఏ నుండి బి. ఓకే, ఏ కాస్త బి, ఏ తర్వాత బి, నెక్స్ట్ బి కాస్త డి. చూడండి ఫస్ట్ ఏ గ్యాప్ లేదు. చూడండి 2 వేస్లో చేయొచ్చు దీన్ని. గ్యాప్ పరంగా చేయొచ్చు, దాని యొక్క వాల్యూ పరంగా కూడా చేయొచ్చు. చూడండి ఫస్ట్ నేను గ్యాప్ పరంగా చేస్తున్నాను. చూడండి ఏకి బికి గ్యాప్ 0, ఏకి బికి గ్యాప్ 0, బికి డికి గ్యాప్ 1, డికి జీకి గ్యాప్ 2, జీకి కేకి గ్యాప్ 3, నెక్స్ట్ దీనికి నెక్స్ట్ వచ్చే లెటర్కి గ్యాప్ 4 ఉండాలి. అంటే 1 2 3 4. ఆన్సర్ ఏం రావాలి? పిఎన్ రావాలి. ఓకేనండి? చూడండి గ్యాప్ ఎంత ఉండాలి? 4 ఉండాలి కదా. 1 2 3 4 అంటే పి రావాలి. ఓకే, కొంతమంది వాల్యూస్తో చేస్తారు. ఏ యొక్క వాల్యూ ఎంత? యాక్చువల్గా 1, బి యొక్క వాల్యూ 2, డి యొక్క వాల్యూ 4, జి యొక్క వాల్యూ 7, కే యొక్క వాల్యూ 11. చూడండి వాల్యూ పరంగా ఇక్కడ ఎంత గ్యాప్ అండి? వాల్యూ పరంగా డిఫరెన్స్ ఎంత? 1 కదా. ఇక్కడ 2 3 4 5. ఓకే, నెక్స్ట్ 5 డిఫరెన్స్ ఉండాలి. అంటే 11 + 5 16. 16 యొక్క వాల్యూ ఏమవుతుంది? పిఏ కదా. అంటే ఏం రావాలి? ఆన్సర్ పిఏనా? చూడండి ఏ విధంగా చేసినా ఒకటే, గ్యాప్ ద్వారా చేసినా ఒకటే. అంటే ఏకి బికి మధ్యలో ఎవరూ లేరు అంటే గ్యాప్ 0. బికి డికి మధ్య గ్యాప్ 1 ఉంది, ఒకరు ఉన్నారు కాబట్టి ఆ గ్యాప్ పరంగా 1. ఆ విధంగా చేసినా ఓకే. చూడండి వాల్యూస్, ఏ యొక్క వాల్యూ 1, బి యొక్క వాల్యూ 2, డి యొక్క వాల్యూ 4. ఏ విధంగా చేసినా కూడా ఒకటే. ఓకేనండి? చూడండి 6th వన్. నెక్స్ట్ 7th చేయండి. 7th ZYVQJ డాష్. ఈ విధంగా కూడా ఉంది. చూడండి 7thది ZYVQJ డాష్. చూడండి ZY సేమ్, గ్యాప్ ద్వారా చేసినా ఒకటే, నెంబర్ ద్వారా చేసినా ఒకటే. చూడండి నేను గ్యాప్ తీసుకుంటున్నాను. జెడ్కి వైకి గ్యాప్ 0, జెడ్కి వైకి గ్యాప్ 0, వైకి వికి గ్యాప్ 2, వికి క్యూకి గ్యాప్ 4, క్యూకి జేకి గ్యాప్ 6. తర్వాత ఎంత గ్యాప్ ఉండాలి? 8 గ్యాప్ ఉండాలి. 8 గ్యాప్ చెప్పండి. 1 2 3 4 5 6 7 8. కట్ట చూడండి 1 2 3 4 5 6 7 8. 8 గ్యాప్లో ఎవరు రావాలి? నెక్స్ట్ ఆన్సర్ ఏ. చూడండి ఒకసారి మళ్ళీ చూడండి, చెక్ చేసుకోండి. జేకి నెక్స్ట్ వచ్చే లెటర్కి గ్యాప్ ఎంత ఉండాలి? 8 ఉండాలి. అది కూడా బ్యాక్వర్డ్ సైడ్. చూడండి బ్యాక్వర్డ్ సైడ్ కదా. అంటే జెడ్ కాస్త వై బ్యాక్వర్డే కదా, వై కాస్త వి అది కూడా బ్యాక్వర్డే, వై కాస్త వి కాస్త క్యూ బ్యాక్వర్డ్, క్యూ కాస్త జే బ్యాక్వర్డ్, జే నుంచి మళ్ళీ బ్యాక్. ఎంత ఉండాలి? 8 డిఫరెన్స్ ఉండాలి. 1 2 3 4 5 6 7 8. 8 డిఫరెన్స్ ఉండి ఏం రావాలి? ఆన్సర్ ఏ రావాలి. ఓకేనండి? అర్థమైందా? ఇలా చేయాలి. నెక్స్ట్ కొన్ని సమ్ చేద్దాం. చూడండి మరికొన్ని సమ్ చేద్దాం. చూడండి ఫస్ట్ BJDIFH డాష్ JF అన్నాడు. చూడండి మీరు ఇంక్రీజింగ్ చూశారు, డిక్రీజింగ్ చూశాడు. ఇప్పుడు ఇది ఒక మోడల్ చూడండి.
బీజే డిఐఎఫ్హెచ్జేఐ. చూడండి ఫస్ట్ లెటర్ బి, ఇక్కడ ఫస్ట్ డిఎఫ్హెచ్. చూడు కొన్ని ఏమవుతుంది, బి నుంచి డీకి వెళ్ళింది. ఓకే, బి నుంచి డీకి వెళ్ళింది కదా. బి నుంచి డీకి వెళ్ళినప్పుడు ఎంత ఇంక్రీజ్ అయింది, మధ్యలో గ్యాప్ కానీ ఇంక్రీజ్ కానీ మీ ఇష్టం. ఓకే, వాల్యూ పరంగా చూసుకున్నా కానీ గ్యాప్ పరంగా చూసుకున్నా మీ ఇష్టమే. చూడండి వాల్యూ పరంగా చూద్దామా, ఇందాక గ్యాప్ పరంగా చూసాం కదా, ఇప్పుడు వాల్యూ పరంగా చూద్దాం. B2D +2 కదా, B2D +2, D2F ఇది కూడా +2నే. అంటే నెక్స్ట్ ఏమవ్వాలి, +2 అవ్వాలి. అంటే F2 ఏంటి, నెక్స్ట్ +2 చేస్తే హెచ్ అనేది రావాలి కదా, హెచ్ అనేది రావాలి కదా. ఎఫ్కి +2 చేస్తే హెచ్ అనేది రావాలి. అది హెచ్కి +2 చేస్తే జే వచ్చింది, సరిపోయింది కదా. అంటే ఈ లాజిక్ సరిపోయింది, అంటే హెచ్ సరిపోయింది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ వచ్చే లాజిక్ J2I -1 చేశాడు. హైటు హెచ్ అది కూడా -1 చేశాడు. H2 మళ్ళీ ఏం చేయాలి, -1 చేయాలి. నెక్స్ట్ వచ్చేది -1 అంటే హెచ్కి -1 చేస్తే ఏమవుతుంది, G వస్తుంది. మళ్ళీ G2 -1 చేస్తే F వచ్చింది. అంటే చూడు సరిపోయింది కదండి. చూడండి ఫస్ట్ లెటర్స్ అనేవి +2 చేశారు. నెక్స్ట్ లెటర్స్ -1 చేశారు. చూడండి నేను వాల్యూ పరంగా చేశాను, ఇందాకటిది మనం గ్యాప్ పరంగా చేసాం, ఇప్పుడు మనం వాల్యూ పరంగా చేసాం. దీన్ని కూడా గ్యాప్ పరంగా కూడా చేయొచ్చు, అది మీ ఇష్టం అండి. గ్యాప్ పరంగా అయినా చేయొచ్చు, వాల్యూ పరంగానా చేయొచ్చు. ఓకేనా, ఇది ఆన్సర్ ఏమవుతుంది, HG అవుతుంది. ఆన్సర్ HG. నెక్స్ట్ చూడండి ఈ రెండు మెయిన్గా ఎక్కువగా అడిగేది ఈ రెండు ఎలాంటి మోడల్సే, రిపీటింగ్ లెటర్ సిరీస్ అంటారు దీన్ని. రిపీటింగ్ లెటర్ సిరీస్ చూడండి, ఇందులో ఒక సీక్వెన్స్ ఆర్డర్ ఫాలో అవుతుంది అనమాట. చూడండి BCA-BB-ACB-CA-CB అంటే చూడండి ఒక లెటర్ సిరీస్ మాదిరిగా ఫాలో అవుతుంది. అది ఏంటో కనుక్కోవాలి. ఇది చెయ్యాలంటే మెయిన్గా మీరు ఆన్సర్ వెరిఫికేషన్ బెటర్ ఆప్షన్ అండి. దీనికి లాజిక్లు ఏమి ఉండవు. మీకు ఇచ్చిన ఆప్షన్స్ ఉంటాయి కదా, మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. స్పీడ్గా ఆన్సర్ వెరిఫికేషన్ చేసేయాలి. ఓకేనా, స్పీడ్గా ఆన్సర్ వెరిఫికేషన్ చూడాలి. ఫస్ట్ మనం చేద్దాం. ఫస్ట్ ఆప్షన్లో 4 గ్యాప్స్ ఉన్నాయి, 4 లెటర్స్ ఉన్నాయి. ఫిల్ చేయండి. CBCB. ఓకే, BCACB, BCACB, BBACB, CCACB, BCACB ఏదో డిఫరెంట్గా వస్తుంది. ఓకేనా, అంత లాజిక్ ఏం తెలియట్లేదు. ఓకేనా, చూడండి ఇదేమో లాజిక్ తెలుస్తుందండి. BCACB మళ్ళీ ఒకవేళ ఇది ఒక లాజిక్ అనుకుందాం, BCACB అనేది ఒక లాజిక్ అనుకుంటే మళ్ళీ BBACB అని వస్తుంది. BCACBB అనుకున్నా మళ్ళీ లాజిక్ రావట్లేదు, కాబట్టి ఆన్సర్ ఏ అనేది రాంగ్. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ బి వెరిఫై చేద్దాం. ఆన్సర్ బి చూడండి. ఆన్సర్ బి పెడితే BCBC కదా. చూడండి BCABB మళ్ళీ ఇది కూడా అన్న రావట్లేదు. చూడండి ఏదో డిఫరెంట్గా వచ్చేస్తుంది. BCBBB CA సంథింగ్ ఏదో వచ్చేస్తుంది, అంటే ఆప్షన్ బి కూడా రాంగే. నెక్స్ట్ ఆప్షన్ సి వెరిఫై చేయండి. ఆప్షన్ సి BCABB. ఓకేనా, BCAABBBAC అది కూడా రావట్లేదు. లాజిక్ రావట్లేదండి. లాజిక్ పరంగా ఉండాలి, మీకు వచ్చే సీక్వెన్స్ అనేది ఒక లాజిక్ పరంగా ఉండాలి, కానీ లాజిక్ రావట్లేదు. ఓకేనా, అంటే రిపీటింగ్ అనమాట. అంటే ఇక్కడ ఏమొస్తుందో నెక్స్ట్ కూడా అదే రావాలి, అలాగా ఇది కూడా రావట్లేదు. అంటే లాస్ట్ ఆన్సర్ ఏంటి, డి. చెక్ చేద్దాం. CCBB చూడండి, BCACB. ఓకే, ఇక్కడ వరకు అనుకుంటే BCACB, నెక్స్ట్ BCACB. ఓకేనా, నెక్స్ట్ BCACB, నెక్స్ట్ BCACB. చూడండి లాజిక్ వచ్చిందండి. ప్రతి దగ్గర ఏంటది, BCACB, 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 BCACB. అంటే BCACB అనేది రిపీట్ అవుతుంది. ఓకేనా, చూడండి లాజిక్ వచ్చినంత వరకు అలా ఫైండ్ అవుట్ చేయాలి.
చూడండి లాజిక్ వచ్చిందా, బీసీఏసీబీ అనేది రిపీట్ అవుతుంది. అంటే ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ డి రైట్. ఓకేనా. చూడండి ఆన్సర్ వెరిఫికేషన్ ఇది బెస్ట్ పాలసీ అండి దీనికి. ఓకేనా. 4 ఆప్షన్స్ స్పీడ్గా చేసేస్తారు, పెడతారు. లాజిక్ రాలేదంటే వెంటనే ఇది తప్పు కొడతారు, నెక్స్ట్ చేస్తారు, ఇది రాంగ్, ఇది చేస్తారు, ఇది రాంగ్, ఆటోమేటిక్గా రైట్ ఇది అయిపోతుంది. ఓకే నెక్స్ట్ చెక్ చేద్దాం. ఏబిసి చూడండి ఇక్కడ 5 ఉన్నాయి, సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సిడి సిబిడి. ఓకేనా. ఏబిసిసి డిసిడి ఏఏ బీసీ డిబి డిబిఏ అంటే రాలా. చూడండి అంటే ఆప్షన్స్ ఏ రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ బి చెక్ చేద్దాం. ఏబిసి ఓకే డి పెట్టాలి ఫస్ట్, దాని తర్వాత బి పెట్టాలి. చూడండి ఇక్కడ 5 ఉన్నాయి, 5 అదే 5 బ్లాంక్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. అంటే ఏ ప్లేస్లో ఏది పెట్టాలో చూడాలి. సి రాయాలి, దాని తర్వాత డి రాయాలి, దాని తర్వాత సి రాయాలి. చూడండి ఏబిసిడి, దాని తర్వాత డిసిబిఏ. ఓకే ఏబిసిడి డిసిబిఏ లాజిక్గా కనిపిస్తుంది. మళ్ళీ ఏబిసిడి మళ్ళీ డిసిబిఏ అది కూడా లాజిక్గా కనిపిస్తుంది. చూడండి ఫస్ట్ ఏబిసిడి, దాని తర్వాత రివర్స్ చేశాడు, మళ్ళీ ఏబిసిడి రివర్స్ చేశాడు, అంటే ఆన్సర్ బి. ఇవి కూడా వెరిఫై చేయ అవసరం లేదు. ఓకేనండి. చూడండి ఇది రిపీటింగ్ లెటర్ సిరీస్. చూడండి లాస్ట్ 5 సమ్స్ ఇవి కూడా ప్రీవియస్ ఆర్ఆర్బీస్లో ప్రీవియస్గా వచ్చే క్వశ్చన్స్ అండి. మన రైల్వేస్లో ప్రీవియస్గా వచ్చే క్వశ్చన్స్ మనం ఇవి ఒక 5 సెలెక్ట్ చేశాను. చూడండి ఫస్ట్ డిహెచ్ఎల్పిటి. ఓకేనా. తర్వాత చూడండి ఫస్ట్ ఏమన్నాడు, డిహెచ్ఎల్పిటి డాష్ అన్నాడు. కానీ చూడండి ఫస్ట్ డి తీసుకున్నాడు, దాని తర్వాత హెచ్, దాని తర్వాత ఎల్, దాని తర్వాత పి, దాని తర్వాత టి. చూడండి డికి హెచ్కి గ్యాప్ కానీ నెంబర్ కానీ మీ ఇష్టం ఏదైనా. చూడండి డికి హెచ్కి మధ్య గ్యాప్ 3, మధ్య గ్యాప్ 3 ఉంది. దాని తర్వాత హెచ్కి ఎల్కి మధ్య గ్యాప్ కూడా సేమ్ 3 ఉంది. మళ్ళీ ఎల్కి పీకి మధ్య గ్యాప్ సేమ్ 3 ఉంది. మళ్ళీ పీకి టీకి మధ్య కూడా గ్యాప్ 3 ఉంటుంది, 3 ఉంది. అంటే టీకి నెక్స్ట్ వచ్చే లెటర్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి, 3 ఉండాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది చూడండి 1 2 3 అంటే ఆన్సర్ ఎక్స్ అవుతుంది. ఓకేనా. ఎక్స్ ఈజ్ ద ఆన్సర్. గ్యాప్ ఎంత ఉండాలంటే 3 ఉండాలి. ఓకేనా. ఇది ఫస్ట్. ఇది సెకండ్ వన్ చేయండి. ఏసీ ఈజీ ఐకే ఎంఓ డాష్. ఏసీ తర్వాత ఈజీ తీసుకున్నాడు. చూడండి ఏసీ తీసుకున్నాడు, దాని తర్వాత ఈజీ తీసుకున్నాడు. చూడండి ఏసీ తర్వాత ఈజీ. చూడండి ఈజీ తీసుకున్నాడంటే సికి ఈకి మధ్య ఒక గ్యాప్ ఉంచేసి ఏకి సికి మధ్య ఒక గ్యాప్, దాని తర్వాత ఈకి నెక్స్ట్ వచ్చే సికి నెక్స్ట్ వచ్చే వాడికి కూడా ఒక గ్యాప్ ఉండేసి సిజీ తీసుకున్నాడు. తర్వాత చూడండి జీకి ఐకి కూడా ఒక గ్యాప్ ఉంచేసి మళ్ళీ ఐకే తీసుకున్నాడు. అంటే కే తర్వాత ఒకటి గ్యాప్ ఉంచి ఎం తీసుకున్నాడు. చూడండి ఓతో ఎండ్ అయింది కదా, ఓ తర్వాత ఎంలో ఉండాలి, ఒక గ్యాప్ ఉండాలి, అంటే క్యూ ఉండాలి. ఓకేనా. ఓ తర్వాత గ్యాప్ క్యూ ఉండాలి. ఆ విధంగా కాకపోయినా చూడండి ఎలా అయినా తీసుకోండి. చూడండి మీకు అలా కన్ఫ్యూజ్గా ఉంటే ఇలా తీసుకోండి. ఏకి ఈకి మధ్య గ్యాప్, ఏకి ఈకి ఎంతమంది, 3, ఏకి ఈకి 3. మళ్ళీ ఈకి ఐకి 3, ఐకి ఎంకి 3 మెంబర్సే, ఎంకి నెక్స్ట్ వచ్చే లెటర్కి 3 మెంబర్స్ గ్యాప్ ఉంటుంది. అంటే ఎవరు రావాలి, క్యూ రావాలా. ఓకేనా. చూడండి ఇక్కడ 3 గ్యాప్, దీనికి 3 గ్యాప్, దీనికి 3 గ్యాప్, ఎంకి దాని తర్వాత వచ్చే లెటర్ కూడా 3 గ్యాప్ ఉండాలి, అంటే క్యూ రావాలి కదా. దాని తర్వాత చూడండి సికి జీకి మధ్య గ్యాప్, సికి జీకి మధ్య కూడా గ్యాప్ కూడా 3నే. ఈ విధంగా కూడా ఓకే ఈ లాజిక్. జీకి కేకి మధ్య కూడా 3నే గ్యాప్, కేకి ఎంకి ఓకి, కేకి ఓకి 3ఏ గ్యాప్ కదా. ఓకి నెక్స్ట్ వచ్చే లెటర్కి 3 గ్యాప్ ఉండాలి, అంటే ఎవరు రావాలి, ఎస్ అని రావాలి. అంటే ఆన్సర్ ఏమవుతుంది, క్యూఎస్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ చూడండి బిజెడ్ఏ డివైసి ఎఫ్ఎక్స్ఈ డాష్ జేవిఐ అన్నాడు. చూడండి బిజెడ్ఏగా తీసుకున్నాడు ఇక్కడ. దాని తర్వాత చూడండి ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే
బిఏ లాస్ట్ లెటర్, దాని తర్వాత డిసి, దాని తర్వాత లాస్ట్ లెటర్, దాని తర్వాత ఎఫ్ఈ వాటి మధ్యలో, దాని తర్వాత లాస్ట్ లెటర్. చూడండి యాక్చువల్గా ఏంటి, ఏబి బదులు బిఏగా తీసుకొని లాస్ట్ లెటర్ ఏముంది, లాస్ట్ లెటర్ జెడ్గా రాశాడు. చూడండి ఏబిని బిఏగా తీసుకొని లాస్ట్ లెటర్ జెడ్గా రాశాడు. ఓకేనా. దాని తర్వాత సిడిని డిసిగా తీసుకొని మధ్యలో వై రాశాడు. ఓకేనా. దాని తర్వాత ఎఫ్ఈని చూడు ఈఎఫ్ని ఎఫ్ఈగా రాసి మధ్యలో ఎక్స్ రాశాడు. ఓకే. అదేవిధంగా నెక్స్ట్ ఏం తీసుకోవాలి, జీహెచ్ కదా, జీహెచ్ని ఏ విధంగా రాయాలి, హెచ్జీగా అని రాసి మధ్యలో ఎవరిని తీసుకోవాలి. ఓకేనా. ఎక్స్ తర్వాత ఎవరండి, డబ్ల్యూ కదా, అంటే ఏం రావాలి, హెచ్డబ్ల్యూజీ అని తీసుకోవాలి. ఓకేనా. హెచ్డబ్ల్యూజీ అని తీసుకోవాలి. ఓకేనా. ఆన్సర్ ఏమవుతుంది, హెచ్డబ్ల్యూజీ. నెక్స్ట్ చూడండి, ఏబిసిడి, బీసీడిఏ, సిడిఏబి డాష్ ఏబిసిడి అన్నాడు. చూడండి ఓన్లీ ఇందులోనే ఉంది లాజిక్, ఏబిసిడిలోనే ఉంది లాజిక్. అది ఏంటో చూద్దాం. ఓకేనా. చూడండి ఏబిసిడి, దాని తర్వాత ఏం చేశాడు, బీసీడిఏ. అంటే చూడండి దీన్ని ఇలా పంపించాడు, అంటే ఎక్కడ నుండి స్టార్ట్ చేశాడు, బి నుంచి బిసిడిఏగా రాశాడు. దాని తర్వాత మళ్ళీ బిని అటు పంపించేసి సిడిఏబిగా రాశాడు. అదే కదండి, సిడిఏబిగా రాశాడు. మళ్ళీ సిని అటువైపు పంపించేసి ఏం రాయాలి, డిఏబిసిగా రాయాలి కదా. మళ్ళీ డిని అటువైపు పంపిస్తే ఏమవుతుంది, లాస్ట్కి ఏబిసిడి, అంటే లాస్ట్కి ఏబిసిడి వచ్చింది. అంటే ఏం రాయాలి మనకి ఈ ఆప్షన్లో, డిఏబిసి అని రాయాలి. ఓకేనండి, అర్థమైందా. చూడండి ఏబిసిడిని తర్వాత ఏం రాశాడు, ఏని ముందు పంపించేసి అంటే ఇటువైపు పంపించేసి బీసీడీగా రాశాడు. మళ్ళీ బీని ముందు పంపించాడు, దాని తర్వాత సిని పంపించాడు, దాని తర్వాత డీని పంపించాడు. ఓకేనా. ఇది ఫోర్త్ది. చూడండి సేమ్ ఫిఫ్త్ వన్ కూడా ఏం చెప్పాను, ఆప్షన్ వెరిఫికేషన్ చేయాలి కన్నాను కదా. ఆప్షన్ వెరిఫికేషన్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ పెట్టండి, బి ఏ సి ఏ బి. చూడండి బీబీ సిసి ఏఏ, మళ్ళీ సిసి ఏఏ బీబీ, ఏఏ బీబీ సిసి. అంటే చూడండి ఒక సీక్వెన్స్లో వస్తున్నాయా అన్నీ రెండేసి, అంటే ఆప్షన్ ఏ. ఓకేనండి. చూడండి మెయిన్గా మీరు లెటర్ సిరీస్ చేసేటప్పుడు రిపీటింగ్ చేయాలి. అది దేని ద్వారా చేయాలి, ఆన్సర్ వెరిఫికేషన్ ద్వారా చేసుకుంటారు. దాని తర్వాత ప్రతిదండి కోడింగ్ డీకోడింగ్లో కానీ లెటర్ సిరీస్లో కానీ అనాలజీలో కానీ మెయిన్గా వేయాల్సింది ఇది మెయిన్గా మీకు వేయాలండి. ఓకేనా. ఓకేనండి. థ్యాంక్ యూ.